పూర్వం వర్మకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ప్రకటించిందా? పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చిందా? పిఠాపురం బాధ్యతలు ఆఫర్ చేసిందా? వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వర్మ సైతం టీడీపీలో ఉంటే ఎమ్మెల్సీ తప్ప మరో పదవి రాదని తేలిపోయింది. పిఠాపురం నియోజకవర్గంపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రతి నేతకు ఒక నియోజకవర్గం అంటూ ఉంటుంది. అలానే వర్మకు పిఠాపురం ఇండిపెండెంట్గా గెలిచే సామర్థ్యం ఆయనది. అంతలా ఉంది అక్కడ ఆయన చరిష్మా. అటువంటి చోట పవన్ గెలిచారు వర్మ సాయంతో. కానీ వర్మ ప్రమేయం లేకుండా పవన్ గెలిచారని నాగబాబు చెబుతున్నారు. అంటే వర్మ అవసరం లేదన్నట్టే కదా. వర్మ తనంతటా తాను ప్రూవ్ చేసుకోవాలనే కదా. అందుకే ఇప్పుడు వర్మ తీవ్ర ఆలోచనలో పడ్డారు. తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం, వంగ గీత లాంటి నేతలు ఉన్న వర్మకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ వారికి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి వర్మ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తక్షణ నియోజకవర్గ బాధ్యతలు, 2029లో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా చెప్పినట్లు సమాచారం. మరోవైపు 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై వర్మ ఓడిపోయినా సరే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం జరుగుతుంది. చంద్రబాబులా కాదని తాను మాట ఇస్తే చేసి తీరుతానని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు తెలుస్తుంది. వర్మ అనుచరులు సైతం ఎన్నాళ్ళు ఈ అవమానాలు అంటూ బాధపడుతున్నట్లు సమాచారం. వెయిట్ చేస్తే వచ్చేది ఎమ్మెల్సీ పదవి మాత్రమేనని, ఎట్టి పరిస్థితుల్లో నాటి గౌరవం ఉండదని తేల్చి చెబుతున్నట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే గౌరవం పెంచుకోవచ్చని, నాయకత్వాన్ని మరింత పెంచుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అయితే 1-2 సార్లు ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ను స్వీకరించాలని వర్మ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.